సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్య తెలుగు ఇండస్ట్రీలో బతకలేడు, తెలుగు ఇండస్ట్రీలో ఉండలేడు, ఎందుకు వస్తాడు, ఎందుకు సినిమా తీస్తాడు అనే వాళ్ళకైతే చెంప మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది భయ్య. సినిమా నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా భయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్, 300 కోట్లు పక్కా భయ్య. రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రివ్యూ స్టార్ మస్తాన్ బాయ్, ఎండి మస్తాన్ బాయ్ రివ్యూ స్టార్. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి భయ్య, ఈ సినిమా సూపర్ హిట్. రాకపోతే దీని తర్వాత రివ్యూ చెప్పను భయ్య, నేను ప్రసాదం ఎక్స్ట్రా కనిపించాను ఇక. నిజంగా చెప్తున్నా, ఓవరాల్ రేటింగ్ 5కి 4.9 ఇస్తా. 1 పాయింట్ ఎందుకు తగ్గిందంటే కొంచెం ఇంకా స్టోరీ ఉంటే బాగుండు అనిపించింది. రియల్ కన్నీటి గాథ, ఆ కన్నీళ్ళు వచ్చేస్తే భయ్య నిజంగా చెప్తున్నా, తెలుగు లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు భయ్య సాయి పల్లవి గారు. సినిమాని ఉన్నట్టు తీశారు. బట్ ఏంటో ఫస్ట్ హాఫ్ అంతా సినిమాటిక్ గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటో ఒక రియల్ పాయింట్స్ అనేది యాడ్ చేశారు కదా, వాళ్ళు జైలుకి వెళ్ళడం, శ్రీకాకుళం 22 మంది బ్యాచ్ దానికోసం. బట్ అవి కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ బాగుంది సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ అండ్ బీజియం ఇరగదీసి అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే మాత్రం కంబ్యాక్ ఇచ్చారు, నిజంగా కంబ్యాక్ ఇచ్చారు. లేదు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఒక 1 అవర్ జైల్లోనే ఉంది. బట్ ఆ జైల్లోనే కూడా మనకి అటు లవ్ స్టోరీని ఇటు ఎమోషన్ సీన్స్ని బాగా పండించారు. బట్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటతడి పెట్టించుకుంటాను అనమాట. అంత ఎమోషన్ సీన్, ఒక సీన్ ఉంటుంది జైలు నుంచి రిలీజ్ చేసే సీన్. బట్ అదొకటి సాయి పల్లవి గారు డ్యాన్సులు అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి, డ్యాన్సులు కానీ యాక్టింగ్ కానీ. బట్ ఎటు వచ్చే చెప్పుకోవాల్సింది నాగ చైతన్య గారు యాక్టింగ్ అని ఎరగదీసేశారు. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా కూడా అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సముద్ర సీన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్ అయితే ఇంకో దేవరా అనుకోవచ్చు, అంత అయిపోయి హైలైట్ ఫార్ట్స్ అంటే బీజిఎం, ఎమోషన్ సీన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అంటే న్యాచురల్గా చేసిండు, సూపర్. శ్రీకాకుళం యాసలో చేసిండు, సినిమా సూపర్ సెట్ అయింది. శ్రీకాకుళం వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు సినిమా చూసుకుంటే మాత్రం. కొత్త డిఫరెంట్ పక్కా చూడొచ్చు, కొత్త నాగ చైతన్య కంపల్సరీ చూడొచ్చు భయ. సూపర్ హిట్ సినిమా, 300 నుంచి 500 కోట్లు బడ్జెట్, కలెక్షన్స్ పక్క భయ. బాక్స్ ఆఫీస్ పలిగిపోతుంది ఇక. సినిమా మాత్రం వెంకీ మామ సినిమా తర్వాత అల్లుందే రికార్డ్ బద్దలు పక్క. ఈ నెలలో మాత్రం సినిమా సూపర్. సినిమా నాగ చైతన్య గారి సినిమా సూపర్. చంద్రు గారు బాగా తీసిరు సినిమా మాత్రం పక్కా భయ. సాయి పల్లవి యాక్టింగ్ అయితే చింపేసింది మొత్తము, నాగ చైతన్య గారు కూడా మొత్తం చింపి పడేసిండు. సినిమా మాత్రం సూపర్. 10కు 10 మేడం. ఆయన క్యారెక్టర్ వేరు కదా అట్లా అని, ఎందుకంటే ఆయన మన మధ్యలో వచ్చి డైలాగులు పంచులు వేయడము, నాకైతే అతని క్యారెక్టర్ బాగా నవ్వొచ్చింది, చాలా బాగున్నది. ఇక నా చైతన్య అయితే మొత్తం అందులో ఒదిగిపోయింది క్యారెక్టర్లా, ఆ గడ్డం పెంచుకొని అదంతా హెయిర్ క్యారెక్టర్ ఒదిగిపోయిండు. సాయి పల్లవి అయితే డాన్స్ అసలు సూపర్ అన్న, చాలా అంటే చాలా బాగున్నది సినిమా. మ్యూజిక్ అయితే డిఎస్పి మొత్తం ఇట్లా చింపేసి పెట్టిండు, బుజ్జి తల్లి పాటకు ఇంకా మిగతా పాటలకు కూడా. బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిక్ బాగుంది అన్న, అన్ని బాగానే ఉన్నాయి. రేటింగ్ నేను 5కి 3 ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఏం సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా చాలా బాగుంది. నాకు బుజ్జి తల్లి పాటను ఈ శివుడి మీద పాట ఉంది కదా మేడం, ఆ పాట నచ్చింది. కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది, ఎందుకంటే సాయి పల్లవిను నా చైతన్య అది లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ సినిమానే కదా, చాలా బాగుంది. పాకిస్తాన్ జైల్లో సీన్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే మనము అక్కడ సీన్లు అంటే మన అక్కడ పాకిస్తాన్కు మనకు తెలియదు కదా, మనకి రియల్గా చూపెట్టిండు అన్నట్టు. ఓహో అక్కడ ఇలా ఉంటుంది అయింది అనేది అట్లా చూపెట్టిండు. చాలా అంటే చాలా చిందు మొండటి మంచిగా చూపించిండు సినిమా, చాలా బాగా చూసిండు. మెయిన్ కాన్సెప్ట్ ఏమన్నా లవ్ స్టోరీ కదా, లవ్ స్టోరీ ఏంది అది రియల్ స్టోరీ కదా. మేడం నేను 3 ఇస్తాను మేడం.